మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక కళ్యాణం కొరకు, ధర్మ పరిరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారములలో అత్యంత విశిష్టమైన మహోత్తరమైన రెండవ అవతారం శ్రీ కూర్మ అవతారం. భగవానుడైన శ్రీమన్నారాయణుడు శ్రీ కూర్మ నారాయణుడిగా స్వయంభుగా వెలసిన మహోత్తరమైన అరుదైన క్షేత్రం నల్లగుట్ట శ్రీ కూర్మ క్షేత్రం. హళిగెర గ్రామం, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా. క్షీరసాగర మదన ఘట్ట వృత్తాంతాన్ని మన ముందు ఆవిష్కరించేలా స్వామివారు వెలసిన గుట్ట కూర్మ ఆకృతిలో గోచరించడంతో పాటు గుట్ట అగ్రభాగాన సహజ సిద్ధంగా అమృత కలశంగా ఏర్పడటం విశేషమైతే, సహజ సిద్ధంగా ఉత్తర ద్వారం ఉండటం ఇంకొక విశేషం. ఇంకా గుట్ట చుట్టూ 9 పుట్టలు వెలిశాయి. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన నల్లగుట్ట శ్రీ కూర్మ క్షేత్రమునందు జూన్ 7వ తేదీ 2025 అనగా విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి శనివారం నాడు శ్రీ కూర్మ జయంతి మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. శ్రీ కూర్మ నారాయణ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటలకు భక్తుల స్వహస్తాలతో క్షీరాభిషేకం, చందనాభిషేకం, పంచామృతాభిషేకం జరుగును. ఆపై స్వామివారికి వావిలాకులతో విశేష అలంకరణ జరుగును. 8 గంటలకు గిరి ప్రదక్షిణ, నాగదేవత పుట్టలకు మరియు అమృత కలశమునకు విశేష పూజలు జరుగును. భక్త బృందాలచే శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగును. ఆపై అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులు శ్రీ కూర్మ నారాయణ జయంతి కార్యక్రమాలలో విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. నల్లగుట్ట శ్రీ కూర్మ క్షేత్రానికి చేరుకోవలసిన మార్గం: కర్నూలు జిల్లా ముఖ్య పట్టణాలైన కర్నూలు, ఆదోని, పత్తికొండ నుండి ఆస్పరి చేరుకుని అక్కడి నుండి నల్లగుట్ట శ్రీ కూర్మ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇట్లు ఆహ్వానించువారు శ్రీ కూర్మ క్షేత్ర గ్రామ పెద్దలు మరియు భక్తులు.